సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏది జరిగినా వింతే, అదే రామగుండం కార్పొరేషన్లో రూటే సఫరేట్. అవిశ్వాసంపై పావులు కదపలేకపోతున్న కాంగ్రెస్ 40 సంతకాలతో మేయర్పై అవిశ్వాసం కోసం ఎమ్మెల్యే వర్గం రెడీ అయినట్లుగా జోరుగా సాగుతున్న ప్రచారం. ప్రత్యేక కథనం. పెద్దపల్లి బస్టాండ్లో కనికి చెందిన 4 యువకుల హంగామా. మహిళా కండక్టర్తో అసభ్య ప్రవర్తన, పోలీస్ కేసు నమోదు. ప్రజలు కోరుకుంటున్న మార్పు కోసమే జన చైతన్య యాత్ర. కనిలో విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు. సమస్యల పరిష్కారం కోసం రామగుండం బల్దియా ముందు కాంగ్రెస్ ధర్నా. నిధులున్నా ఖర్చు పెట్టలేని దద్దమ్మల్లా మారిన ఎమ్మెల్యే, మేయర్ రాజీనామా చేయాలి. షాప్ మాజీ చైర్మన్ మక్కన్ సింగ్ డిమాండ్. జాప్యం లేకుండా సింగరేణిలో కార్మికులకు 30% లాభాల వాటా పంచండి. సిటీ న్యూస్లో ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఐటీసీ నేత వై గట్టయ్య డిమాండ్. కనిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ బర్త్డే వేడుకలు. గోదావరి కని కోల్బెల్ట్ ప్రాంతంలో జోరుగా సాగుతున్న మద్యం కల్తీపై కఠినంగా స్పందించండి. పోలీసు యంత్రాంగానికి ప్రజా సంఘాల డిమాండ్. వివరాలు చూద్దాం. రామగుండం కార్పొరేషన్ రాజకీయాల్లో అంతా ఓ వింతే. అంతటా ఒకెత్తైతే మన రామగుండం కార్పొరేషన్లో మరో ఎత్తు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ అసలు టైంకు ఎవరు ఎటో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ కార్పొరేషన్లో అసలు ప్రతిపక్షం ఉందా అంటే లేదని చెప్పుకునే పరిస్థితులు దాపురించాయి. అంత పెద్ద క్యాడర్ కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత డీలా పడిపోతుందో అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా అవిశ్వాసం పెట్టుకునే పరిస్థితులు వచ్చాయంటే బలం లేకున్నా ప్రతిపక్షాలు తిమ్మిని బమ్మి చేసినట్లుగా ఎగిరి గంతేసే పరిస్థితులు ఉంటాయి. కానీ రామగుండం కార్పొరేషన్లో 4 ఏళ్ల తర్వాత అధికార టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టుకునే పరిస్థితులు వచ్చి 2 రోజులు గడిచినా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చలనం లేకపోవడం వింతగా ఉండగా, అదే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టేందుకు దాదాపుగా అంతా సిద్ధం చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. నిబంధనల ప్రకారం 1/3 మెజార్టీ ఉండాలి. కానీ ఎమ్మెల్యే గురువారం రాత్రి వరకు అధికారికంగా 40కి పైగా కార్పొరేటర్ల మద్దతు తీసుకున్న తర్వాత అవిశ్వాసంపై జిల్లా కలెక్టర్ దేవసేనను కలిసేందుకు సిద్ధమైనట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్పొరేటర్లతో మంతనాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంతకాలం మేయర్ వెంట ఉన్న కార్పొరేటర్ల గుంపు నుండి కూడా ఎమ్మెల్యే చీలిక చేయడంలో సక్సెస్ అయినట్లుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ అధిష్టానం తలుచుకుంటే తప్ప ఇక అవిశ్వాసం ఆగేటట్లు కనబడడం లేదు. గుంపులో గోవింద అన్న మాదిరిగా
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రామగుండం కార్పొరేషన్లో తలెత్తిన అవిశ్వాసంపై స్పందించకపోతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మరింత చులకన అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తంగా రామగుండం కార్పొరేషన్లో ఏది జరిగినా ఓ వింతే. మొదటి నుండి తన వెంట ఉన్న 18 మంది కార్పొరేటర్ల బలాన్ని మేయర్ కాపాడుకుంటాడా లేక విఫలమవుతారా అనేది ఉత్కంఠతకు గురి చేస్తుంది. ఆశిస్తున్న కార్పొరేటర్ల పరిస్థితి చూస్తుంటే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా అనే సాంగ్ గుర్తురాక తప్పదు. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న, గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా, మార్పు కోసం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా గోదావరికంలో నిర్వహించిన జన చైతన్య బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఇక్కడి బీజేపీ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. అసలే ప్రకృతి భయం, వర్షం వస్తుందోనన్న భయం నెలకొన్న నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం 6 గంటలకు కని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడం, సభ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో బీజేపీ నాయకుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. చాలా రోజుల తర్వాత కార్పొరేషన్లో నిర్వహించిన సభ విజయవంతం కావడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షులు కాసిపెట్ట లింగయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బలమూరి అమరేందర్ రావు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సభ సక్సెస్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన వారు పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతున్న తీరును ఎండగట్టేందుకే జన చైతన్య యాత్ర కొనసాగుతుందని సిటీ న్యూస్తో స్పెషల్గా యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ జన చైతన్య యాత్రలో భాగంగా ప్రజలలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు సవివరంగా వివరించేందుకోసం మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు సుమారుగా ఈ రోజుకి 15 రోజులు రాష్ట్రమంతా తిరుగుకుంటూ జనాన్ని చైతన్యం చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విశదీకరించడం కోసం చేపట్టిన యాత్ర. అంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినట్టుగా ఉంటుంది జన చైతన్య సభ. అంటే బీజేపీ లక్ష్యం ఏంటంటే టీఆర్ఎస్ టార్గెట్ ఇచ్చి అనుకోవచ్చు. సర్వసాధారణంగా రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళ యొక్క అభివృద్ధి పనుల విషయంలో జాప్యం కావచ్చు, అలసట కావచ్చు, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇవ్వని పైసలు ఇచ్చుకునే విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అధికారం లేని పార్టీ గురించి మనం ఈ రాష్ట్రంలో ఏమి అనడానికి అవకాశం లేదు. ఒకటి. రెండోది, ఇలా కేంద్రంలో మేము కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఏం చేసినాము, ఏం చేయాల్సిన బాధ్యత మేము చేసినా కూడా మా పథకాలను, మా ప్రభుత్వం ధనాన్ని, కేంద్ర ప్రభుత్వం ధనాన్ని వాడిపోయి కూడా వాళ్ళు బొమ్మలు పెట్టుకొని, కొడుకు బొమ్మ ఒకటి, అయ్య బొమ్మ ఒకటి, కోడలు బొమ్మ, బిడ్డ బొమ్మ ఒకటి, ఈ బొమ్మలు పెట్టుకొని ఇది రాజకీయంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని ముందు విమర్శించడం తప్పు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో కానీ అభివృద్ధిలో కానీ కొంత నెంబర్ 1 స్థానంలో ఉన్న కేసీఆర్ చెప్తున్నట్టు బీజేపీ ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ప్రారంభమైంది. ఇవాళ ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో మన అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఆ విషయం, ఏ పనుల విషయంలో కానీ, ఏ ఒక కాంట్రాక్టర్లకు కానీ డబ్బులు టైంకి ఇచ్చిన పాపాన లేదు. ఏదైనా ఫ్రీజింగ్ అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, రిలీజ్ చేయాలి, అంతే తప్ప మరి ఇటువంటి ప్రభుత్వంలో వాళ్లకు 100 మాదిరిలాగా ప్రభుత్వానికి దగ్గర ఉన్న వాళ్ళకి చేయించుకొని పైసలను ప్రభుత్వం డబ్బును కైకొట్టే విధంగా ప్రయత్నం చేస్తాను కనుక దీన్ని జాగ్రత్త పడాలి ప్రజలందరూ కూడా. ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిధులు మీకు తెలియాల్సిన అవసరం ఉన్నదనే ఉద్దేశంగా ఈ జన చైతన్య. ఇప్పటి వరకు ఏ పాలకులు కానీ ప్రభుత్వం చేయని విధంగా అంటే రైతు బంధు పేరుతో 4,000 ఎకరానికి 4,000 చొప్పులు ఇస్తుందా,
ఇదే పెద్ద గొప్ప అని కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమైనా మీరు చెప్తున్నారు అంటే ప్రజలు ఏ రకంగా తెలుసుకోవాలి? ఇప్పుడు రైతులకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిందా? రైతు బంధు పథకం పెరిగిన ఇలా కౌలు రైతులకు పైసలు ఇవ్వకపోతే అట్లనే మాట్లాడారు, వాళ్ళని తీర్స్కారం చేసి మాట్లాడారు. మీకు భూమి లేదు, మీకు అక్కడ లేదు మాట్లాడారు. మేము ఇప్పుడు రైతు రుణమాఫీ అని నువ్వు అధికారంలోకి వచ్చినావు, నువ్వు ఏం చేసినావు? తపాల వారికి వచ్చినావు. అది తప్పు కదా. ఒకసారి ఒక మాట ఇచ్చినాక అది దాన్ని పక్కన పెట్టి తపాల వారికి అన్యాయం చేసింది చెప్తుండే ఆయన ఏం చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మేము రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ వెంబడే చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఎంఎస్పీ రేటు కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పీ రేటు 200 రూపాయలు, ఏకదాటి 200 రూపాయలు ప్రతి ధాన్యం మీద పెంచడం. ఇది ప్రభుత్వం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అట్టాల్సిస్తే ఈయనే రైతు బంధు పథకం అని ఇవన్నీ ఎవరి మనడు డబ్బులు ఉన్నకే కదా, భూములు ఉన్నకే కదా. నువ్వు సామాన్యులకు ఏమి ఇస్తావు? చెక్కుల విషయంలో బీజేపీ ఏం చెప్పాల్సి నేను చెప్తాను కదా, భూమి ఉన్నకే ఇచ్చావు. ఇప్పుడు భూమి ఉన్నకి ఇచ్చావు, అది అయితే అన్యాయమైన పని. కూలీలకు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవాళ మేము NRCSC ఉన్నది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇవాళ మేము ఇక్కడ 6,000 కోట్లు ఇచ్చినాం. అదేవిధంగా NTPC 1,287 కోట్లు ఇచ్చినాం. FCI తెలుసు కదా, ఈ అన్ని ఇచ్చారు 6,700 ఇచ్చినాము. ఇంకా అది అప్పుడు పెరుగుతుంది దాని ఎస్టిమేట్. అయినా ఎందుకు చేస్తున్నాం? యూరియా రైతులకు అందాలి, నాణ్యమైన యూరియా అందాలి అనే ఉద్దేశంగా చేస్తున్నాం. సింగరేణి విషయానికి వస్తే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు కూడా అనేక సందర్భాల్లో సింగరేణి గనుల పర్యటన కూడా చేసి కానీ చేసుడు మట్కే కానీ ఆచరణలో కొంత బీజేపీ శ్రేణులు కూడా విఫలమైనట్టు మీరు భావిస్తారు? బీజేపీ శ్రేణులు ఎప్పుడు విషయంలో కూడా అనేక సందర్భాల్లో పర్యటన చేసి సింగరేణి పట్ల భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెంట్ గా ఉంది. ఎందుకంటే కళ్ళబుల్లి నవ్వులు మేము కార్మికుల దగ్గర ఓట్లాడడానికి పోము. ఏం చేసారు? డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తానని వచ్చిందా? కార్మిక నియామకాన్ని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు పైపెచ్చు ఇక్కడ అసలు టీఆర్ఎస్ ఇవ్వలేదు మా లెక్కల. ఎందుకు అంటే మిగతా పార్టీలన్నింటికి సగం పైన వచ్చినాయి, వీరికి సింగిల్ గా వచ్చింది. అర్థమైనా? సింగరేణికి 2,000 కోట్లు బడ్జెట్ సపోర్ట్ ఇచ్చినాం. సింగరేణి కొంటాడు ఓ దశ ఉన్నాడా? ఎవరైతే నేషనల్ మినరల్ ప్రభుత్వం యొక్క సంపద, ప్రకృతి సంపద, జాతీయ సంపద. ఈ జాతీయ సంపద మీద ఎవరికి హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. జన చైతన్య సభకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను, ఘోరాలను తెలియజేయడం కోసం జన చైతన్య సభ. ఇప్పుడు అన్ని వర్గాలకు అదే జరిగింది. అన్ని వర్గాలకు ట్రాక్టర్లు చూసుకో, ఉదాహరణ ఎవరికి ఇచ్చిన మీకు అందరూ తెలుసు కదా. అలా కార్యకర్తలకి ఇవన్నీ మాకు తెలియదు. నేను కొత్త చెప్పేది లేదు. ఇక రామవరం మున్సిపాలిటీ కడితే ఇక్కడే అక్కడే ఉన్నది. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, పనులు ఎక్కడ జరుగుతుంది. మేము 100 కోట్లు అమృత్ స్కీమ్లు ఇచ్చినాం. 89.90 12 కోట్లు ఖర్చు చేసారు. మళ్ళీ పైసలు ఎట్టిస్తారు? ఇట్లీ కావాలి కదా, ఈసీ కావాలి కదా. అయితే పైపెచ్చు ఇంకా సింగరేణి చెప్తున్నారు. సింగరేణిలో వీళ్ళు గెలిచినాక ఈ జిఎంలు మొత్తం సింగరేణికి వర్తిస్తున్నారు. జిఎంలు టీఆర్ఎస్ టీజీబీ కేసు వాళ్ళు మొత్తం కార్యాలయాలు అయిపోయినాయి. జిఎం ఆఫీస్ కార్యాలయాలు, టీజీబీఎస్ కార్యాలయాలు అయిపోయినాయి. 3వ తేదీన చేపట్టిన జన చైతన్య సభ విజయవంతమైందని మీరు భావిస్తున్నారు? మేము చాలా ఊహించని విధంగా అసలు ఇంత స్పందన వస్తాయని మేము అసలు ఊహించలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ ఇస్తానని కేసీఆర్ యొక్క మాయ మాటలు నమ్మి ప్రజలు పట్టం కట్టి 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజలు నిరాశకు కోల్పోయి అసలు ఇంకా ఈ తెరాస ప్రభుత్వం వల్ల మాకు సాధించేది ఏం లేదని భావించి ప్రజల్లో కూడా ఎంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని బీజేపీ యొక్క జనచైతన్య యాత్రలో ఈరోజు మేము చూడగలిగినాం. అసలు మేము పిల్లల వాళ్ళు కూడా అసలు సభ ఉంది అని తెలిసి ప్రచారం జరిగిన తర్వాత కూడా వేలాదిగా అసలు సభకు రావడం జరిగింది. మరి వేలాదిగా సభకు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి భారతీయ జనతా పార్టీ మాత్రమే.
అని నమ్మి ఆ యొక్క విశ్వాసంతో వాళ్ళందరూ వచ్చింది ఇక్కడికి. గ్రామాల మొత్తం అంతర్గామ పాలకుర్తి మండలం నుంచి కూడా గ్రామాల నుంచి కూడా తరలి వచ్చిండ్రు. అటు ఎయిటింగ్ కాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా కార్పొరేషన్లో అన్ని డివిజన్ల నుండి కూడా ఈ యొక్క సభకు దాదాపు 6,000 మంది పైన ప్రజలు రావడం జరిగింది. మేము చాలా దిగ్విజయవంతంగా మా రాష్ట్ర పార్టీ కూడా సభ విజయవంతమైన నేపథ్యంలో మీ పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ ప్రాంత మహిళలు ఏం చెప్పాల్సి ఉంది? ఇప్పుడు మేము పార్టీ ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మొత్తం చాలా మంది లబ్ధి పొందే విధంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. త్వరలో పూర్తిగా మా రాష్ట్ర అధ్యక్షుడి లక్ష్యం ఏదైతుందో జనాన్ని చైతన్యవంతం చేయాలి. ఈ యొక్క తెలంగాణలో రాజకీయ మార్పు జరగాలి. మార్పు కోసం తెలంగాణ యాత్రను అయితే పెట్టారో ఆ మార్పుని ఇంకా ప్రజలకు తీసుకెళ్లి ఇంటింటికి పోయి చైతన్యం చేయాలనే ఒక స్ఫూర్తి మా కార్యకర్తలు కూడా నిండింది. కార్యకర్తలతో చాలా ఉత్సాహంతో ఉన్నారు. మా యొక్క జిల్లా అధ్యక్షుడు నిన్న ఈ సభ అయిన వెంటనే మాకు సూచన ఇవ్వడం జరిగింది. ప్రతి బూత్ కూడా మొత్తం తరలి వెళ్దాం. అందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా అందరం కూడా ఒక్కొక్క బూత్కి వెళ్ళి ఇంకా జనాన్ని చైతన్యవంతం చేసి త్వరలో ఇక్కడ అద్భుతమైన మార్పును తీసుకురావాలని చెప్పి మేము ఆలోచించడం జరిగింది. అందరికీ కూడా ఈ యొక్క సభకు వచ్చి దిగ్విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆ సభకు వచ్చిన వేలాది మంది ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ అభిమానులకు ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క పత్రాన్ని కోరుకుంటూ మార్పు కావాలని కోరుకున్న ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం కూడా మేము అందరికీ కూడా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మావోడే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరంటూ ఓ 4 యువకులు ఆర్టీసీ బస్సులో హంగామా చేయడం సంచలనం సృష్టించింది. పెద్దపల్లి బస్ స్టాండ్ నుండి గోదావరికనికి వచ్చే ఆర్టీసీ బస్సులో మద్యం సేవించిన 4 యువకులు ఎక్కారు. బస్ ఇంకా పెద్దపల్లి బస్ స్టాండ్లోనే ఉండగా డోర్ వద్ద ఉన్న ఈ యువకులను బస్లోని మహిళా కండక్టర్ లోపలికి రావాలని అనడంతో కోపోద్రికులైన 4 యువకులు అసభ్యంగా మాట్లాడుతూ మహిళా కండక్టర్తో గొడవకు దిగారు. ప్రక్కనే ఉన్న మరో ప్రయాణికుడు 4 యువకులను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆ 4 యువకులు ఎమ్మెల్యే మావోడే మమ్మల్ని మీరేం చేయలేర్రా అంటూ ఆ ప్రయాణికుణ్ణి చితకబాదారు. దీంతో మహిళా కండక్టర్ పెద్దపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న 4 యువకుల్లో 3 పారిపోగా మిగిలిన ఇంకో యువకుణ్ణి పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. కండక్టర్ రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసభ్యంగా ప్రవర్తించిన పోగుల అంజీ, కె శ్రీనివాస్, పి తిరుపతిలపై పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా మరో యువకుని పేరు నమోదైన కేసులో లేకపోవడం కొసమెరుపు. కవర్లేమో కూరగాయలేమో ఉంటాయి వేసి చంపుతాను మొత్తం వేసి ప్యాసింజర్ ప్లాట్ఫామ్ మీద 4 బస్సులు ఉన్నాయి. ఆ పక్కపొట్టు మేము ఆపి ఫ్యాన్జర్ని దింపుకుంటూ ఇతను ఫుల్గా తాగొచ్చి డోర్లో ఉండి కండక్టర్ లోపలికి రావాలి అని అంటే నువ్వేంది ఆగు మా వాళ్ళు వస్తారంటే రోడ్డు మీద ఉన్నారు మా వాళ్ళు వస్తారాగు అని ఆ వాదనతోని ఏం మాట్లాడుతున్నావు ఏంది అది అని అన్నందుకు కండక్టర్ మీద అసభ్యంగా మాట్లాడి లేడీ కండక్టర్ పైన అసభ్యంగా మాట్లాడిన తర్వాత అందులో ఉన్న ఒక ప్యాసింజర్ ఏం చేసిండు, లేడీ కండక్టర్ మీద అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సోమరపు సత్యనారాయణ తెలిసి ఇట్లా అట్లా అంటే అరే గాల గురించి ఎందుకు అన్నందుకు ఆ ఒక తోటి ప్యాసింజర్ను మన అనుకోకుండా ఆయన మీద చేయి చేసుకోవడం జరిగింది. అతనితో పాటు ఇంకో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. 5 అంట. రామగుండం కార్పొరేషన్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ సమరానికి శ్రీకారం చుట్టింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు మాట్లాడుతూ చేతకాని ప్రజా ప్రతినిధుల వైఖరి వలనే ఈ కార్పొరేషన్లో కనీసం పరిశుభ్రమైన నీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని వారు విమర్శించారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి విడుదలైన నిధులను కూడా ఖర్చు చేయలేకపోతున్న దద్దమ్మలు చాతకాకపోతే పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటూ చిలక పలుకులు పలికే టీఆర్ఎస్ ప్రభుత్వానికి
తగిన శాస్తి చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు. కార్పొరేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నాయకులతో పాటు నిరసనలో పాల్గొన్న మహిళలు డిమాండ్ చేశారు. సరఫరా చేయలేని మేజర్ ఎమ్మెల్యేలు వెంటనే కాంగ్రెస్ మంచి నీళ్లు కావాలి, మురికి నీళ్లు మాకొద్దు, మంచి నీళ్లు కావాలి, మురికి నీళ్లు మాకొద్దు, మంచి నీళ్లు కావాలి. ప్రతినిధులు అందరికీ వాటర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి, మాకు ఉన్నాయా సార్? ఏం ఎమ్మెల్యేకి లేదా? వార్డు మెంబర్లు ప్రతి మందికి వాటర్ ప్యూరిఫైర్లతో వాళ్ళు వాటర్ తాగుతారు. మేము ఇలాంటి వాటర్ మీద తాగి బాగా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. ఎలర్జీ వస్తుంది, పిల్లలకు ప్రాబ్లం అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి సార్. దయచేసి మంచిగా మాకు అందియండి సార్ ప్లీజ్. 3 నెలల నుండి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది సార్ మాకు బాగా. జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్ ఒక డబ్బులు లేక మేము కూలి వాళ్ళము. ఇట్లా వేస్తే ఎట్లా మరి? కేసీఆర్ ఇట్లా వేస్తాడు మరి. వాళ్ళకేమో నీళ్ళు మంచిగా పోతాయి, మాకు ఈ పిల్లలకు ఈ నీళ్ళు తాగితే జ్వరాలు వస్తున్నాయి. మాకు లైనే లేదు, మాకు లాట్రూమ్ లేవు, అంత కష్టం అవుతుంది మాకు. మరి అట్లా ఇట్లా వేస్తే ఎట్లా అన్నట్టుగా మరి కేసీఆర్ తో బాగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే మేయర్ ఇట్లా వేస్తే ఎట్లా అన్నట్టుగా మరి ఆయననే చూసుకుంటే ఎట్లా మరి? ప్రజలు చూసుకున్నారా లేదా? నా ఓట్లయితే కావాలంటాడు, ఇంటింటి తిరుగుతాడు, రోడ్ల పంట తిరుగుతాడు. అప్పుడు మేము కావాలి, మాకైతే అవసరం లేదా? మమ్మల్ని పట్టించుకోలేదా? దయచేసి మంచిగా కావాలి మాకు. పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతానికి పూర్తి నీళ్ళు ఇస్తామని, ఏ ఒక్క సమస్య లేకుండా ఒక మహానగరంగా తీర్చిదిద్దామని మాయ మాటలు చెప్పి ఈ ప్రాంతాన్ని మోసం చేసినటువంటి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, అదే మేయర్, వారి యొక్క అనుచర గణం ఎక్కడ చూసినా ఏ ఒక్క పని కాకుండా ఈ ప్రాంతంలో ఎల్లంపల్లికి సంబంధించిన నీళ్లు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాంతాన్ని కట్టేటప్పుడు ఇక్కడ నీళ్లు ఫస్ట్ ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు ఇచ్చిన తర్వాతనే ఇంకెక్కడికైనా చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి రిజర్వాయర్లు కట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి అన్ని ఏర్పాట్లు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మేయర్ దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చిన పాపన పోలేదు. పోకుండా కాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ ఉన్న రోడ్లన్నీ తవ్వేసి ఆ నీళ్ళు ఇవ్వకుండా మురికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా రోగాలు పాలైనటువంటి చేసిన వ్యవస్థ ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. యావత్ రామగుండం ప్రజలందరూ కూడా తిట్టుకుంటా ఉన్నారు. ఈరోజు యావత్ ప్రజల పక్షాన వారు కోరుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. తక్షణమే అందరికీ మంచినీళ్ళు ఇచ్చేలా ఈ ప్రభుత్వం పనిచేయాలని ఇక్కడ శాసనసభ్యుడు మేయర్ వెంబటే దీనిపై స్పందించి నీళ్లు మంచిగా చేసి తీసుకురావాలని, లేకపోతే రాజీనామా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వకుండా నరకం చూపిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో వందల కోట్లు వేల కోట్లు ఈ ప్రాంతానికి కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో కనీసం ప్రజలకు మంచి నీళ్లు తాగించకుండా దాదాపుగా వర్షాకాలం ప్రారంభం అయినప్పటికీ కూడా మురికి నీళ్లు ఇచ్చుకుంటూ వాళ్ళు మాత్రం రోజు మినరల్ వాటర్ తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలతోటి ప్రజలు సతమతమవుతా ఉన్నారు. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏది కూడా లేకుండా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రజాప్రతినిధులు
పట్టించుకోకుండా ప్రజలకు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరిస్తలేరు కనుక 2017 మార్చి రోజు వెంటనే మంచినీళ్ళు మిషన్ భగీరథ ద్వారా ఇస్తామని చెప్పేసి మేయర్ ప్రెస్ మీట్ పెట్టి రామగుండం ప్రజలందరికీ చెప్పిండు. 2018 జూలై వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా కేవలం మురికి నీళ్లతోటి కాలం వెల్లదీస్తూ ప్రజలందరూ అనారోగ్య బారిన పడి హాస్పిటల్లకు వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్న ఈ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి 2015, 2016 100 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పారు. 2016, 2017 100 కోట్లు వచ్చినాయి. 2017, 2018 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక్కడున్న జనానికి ఏమనుకుంటారంటే ఇన్ని వందల కోట్లు వచ్చినాయి రూపాయలు, మరి ఏమైనా మా సమస్యలు ఏమని చెప్పి మరి పూర్తి స్థాయిలో రోడ్లు అయితే లేవు, డ్రైనేజ్ అని చెప్పి మరి పూర్తి స్థాయిలో జనం ఇక్కడ ఆగం మీద గోచరమయ్యే పరిస్థితి ఉంది. మరి 300 కోట్ల రూపాయల మేయరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వాళ్ళ లాలుచుతనంతో మరి దీనికి మరి ఏదైతే మన ఆర్ఎన్బికి అప్పచెప్పి పబ్లిక్ హెల్త్ అప్పచెప్పి మరి అక్కడ టెండర్ వేసి కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ రామగుండం కార్పొరేషన్ ప్రజలను పూర్తి స్థాయిలో మర్చిపోయారు. గత 3 నెలలుగా మరి మురికి నీరు వస్తుంది. మరి ఇక్కడ ఉన్న తల్లులకు చెల్లులకు మరి పూర్తి స్థాయిలో పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పేద బతుకుల వల్ల మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న ఈ అధికార పక్షం వెంటనే తక్షణమే రాజీనామా చేసి మరి పూర్తి స్థాయిలో ప్రజలకు మరి మంచినీరు అందించాలని చెప్పి ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు మక్కాన్ సింగ్, మాంకాళి స్వామి, తాన్పర్తి గోపాలరావు, కాల్వ లింగస్వామి, బొంతల రాజేష్, కె సుజాత, పెద్దలి ప్రకాష్, పీచర్ శ్రీనివాసరావు, బొమ్మక శైలజ రాజేష్, కవిత, తిప్పారపు శ్రీనివాస్, వెంగళ పద్మ, మారెలి సుజాత రాజ్రెడ్డి, దొంతుల లింగం, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, గుండెటి రాజేష్, రవి యాదవ్, మహేష్, వంగ శ్రీనివాస్ గౌడ్, కేశవులు, రమేష్ బాబు, నరేష్, పీక అరుణ్, మధు, విజయేందర్, గడ్డం సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ జన్మదిన వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కనిలోని ఎండిహెచ్ఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వామి గౌడ్ జన్మదిన వేడుకలు జరిపారు. పిల్లలందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గౌడ సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకిత భావంతో పోరాడిన స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్గా కూడా అదే నిజాయితీతో ప్రజలకు సేవలను అందిస్తున్నారని వారు తెలిపారు. రాజకీయ రంగంలో స్వామి గౌడ్ మరింత రాణించాలని వారు ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగస్తులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వరాష్ట్ర ఉద్యమం సాధించే వరకు కూడా అలుపెరుగని పోరాటం చేసినటువంటి గొప్ప మనిషి, గొప్ప పోరాట యోధుడు స్వామిగౌడ్ గారు. ఒక దశలో ఆంధ్ర వాళ్ళ నాయకుల యొక్క పోలీసుల తోటి చంపేటువంటి ప్రయత్నం కూడా చేసినా కూడా ఏమాత్రము వెనక్కి తగ్గకుండా స్వరాష్ట్రం సిద్ధించేంత వరకు కూడా సాధించే వరకు కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులని అదేవిధంగా ఉద్యోగస్తులందరినీ కూడా మరి ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామిగౌడ్ గారు. గౌడ బాంధవుడు, మరి శాసన మండలి చైర్మన్ అయినటువంటి మామిడి స్వామిగౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖనిలోని మరి అనాథాశ్రమం లోపల వారికి అనాథ పిల్లలకు కేక్తో పాటు పళ్ళు మరియు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వారి ఈ జన్మదినాన్ని మరి ఎన్నెన్నో జరుపుకోవాలని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి గౌడకుల బాంధవులందరి పక్షాన అదేవిధంగా గోప సభ్యుల పక్షాన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి శాసనమండలి చైర్మన్ అయినటువంటి కనకమామిళ్ళ స్వామిగౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రాంత గౌడ సోదరులందరి తరఫున రామగుండం గౌడ కుల బాంధవుల తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల నిరంకుశత్వాన్ని పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామిగౌడ్ గారు.
ఆ రోజు కూడా ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత గౌడ సోదరులే కేర్ హాస్పిటల్కి వెళ్ళి వారిని పరామర్శించి వారు తొందరగా కోలుకొని మొక్కి ఈ ప్రాంతంలో పూజలు చేసినటువంటి మహోన్నతమైన నాయకత్వం ఉన్నటువంటి రామగుండం గౌడ సోదరులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించి గౌడ కుల బాంధవులందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కోట రవి గౌడ్, బాలసాని స్వామి గౌడ్, గుర్రం సాంబన్న, మండ రమేష్ గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, గడ్డం శ్యామ్, పొన్నం విజయ్ కుమార్, రాకేష్, రమేష్, శ్రీధర్ గౌడ్, భీమయ్య గౌడ్, శ్రీనివాస్, నాగభూషణం గౌడ్, నరేష్ గౌడ్, బాపన్న, గడ్డం రవి గౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీనివాస్ సృజన దంపతుల కుమారుడు శ్రీనందన్ మొదటి పుట్టినరోజు వేడుకలను ఇక్కడి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో జరిపారు. మొదటి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆశ్రమంలోని పిల్లలకు శ్రీనందన్ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. 4,000 రూపాయల విలువ గల పంపు మోటార్ను విరాళంగా బహుకరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న టీజేఎస్ నాయకుడు పెంట రాజేష్ మాట్లాడుతూ చిరంజీవి శ్రీనందన్ ఆశ్రమంలోని పిల్లల మధ్య బర్త్డే వేడుకలు జరుపుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు. మొదటి పుట్టినరోజున అనవసరమైన ఖర్చులకు ఆర్భాటాలకు పోకుండా ఏదైతే ఆశ్రమంలో ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం, ఈ యొక్క ఆశ్రమంకు ముందుగానే వచ్చి ఈ ఆశ్రమానికి అవసరం ఉన్న మోటారు పంపును యొక్క అవసరాన్ని తెలుసుకొని ఇక్కడి పిల్లలు పడుతున్న అవస్థలు, ఏదైతే ఈ మోటార్ వల్ల సంపులో నుంచి నీళ్లు ట్యాంకులోకి ఎక్కి వాళ్ళు పిల్లలు సౌకర్యంగా స్నానాలు చేసుకోవడానికి ఇతరత్ర కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనువుగా ఉంటుందని, సౌకర్యంగా ఉంటుందని మరి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు వాళ్ళ మనమడి పుట్టినరోజు మరి ఈ యొక్క మంచి కార్యక్రమం ఎంచుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు కూడా మరి తమ వేడుకలను అనవసరమైన ఖర్చులను ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి ఆశ్రమాల్లో జరుపుకున్నట్టయితే బాగుంటుందని. కార్యక్రమంలో బద్రి రమాదేవి, సత్యనారాయణ, అశోక్, సత్తమ్మ, శ్రీధర్, వివేక్, మంతిని శ్రీనివాస్, తిరుపతి, చింటూ, శశి, హరీష్, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. జాప్యం లేకుండా సింగరేణిలో గత ఏడాది సాధించిన 1,200 కోట్ల రూపాయల లాభాల్లో నుండి 30% లాభాల వాటాను కార్మికులకు పంచాలని ఏఐటీసీ నేత వై గట్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు గుర్తింపు సంఘం సత్వరమే ప్రభుత్వం యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని, అందుకు తమ యూనియన్ సహకారాన్ని అందిస్తుందని ఆయన సిటీ న్యూస్లో వెల్లడించారు. సింగరేణిలో ప్రస్తుతం కార్మికుల కుటుంబాలను ఊరిస్తున్న లాభాల వాటా నేపథ్యంపై మనతోటి స్పందించేందుకు ఏఐటీసీ నేత వై గట్టయ్య సార్ సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా ప్రతిసారి సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా విషయంలో కొంత ఆందోళన, కొంత ఎదురుచూపులు జరుగుతుంది కదా. ఈ నేపథ్యంలో ఏఐటీసీ ఒక ప్రతిపక్ష సంఘంగా ఏ రకంగా స్పందిస్తుంది లాభాల వాటా? వాస్తవంగా లాభాల వాటాని అసలు మార్చితోనే అయిపోతుంది కాబట్టి ఏప్రిల్లో అకౌంట్స్ అన్ని పూర్తి చేసి కనీసం మే, జూన్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ సింగరేణి మేనేజ్మెంటు వాళ్ళు ఏదో కారణంతో గతంలో జూన్లో, జూలైలో, ఆగస్టులో ఆ రకంగా ఇచ్చింది. ఇదివరకు ఆ రకంగా ఇచ్చాము కాబట్టి అనేటువంటి దాని మీద ఇవ్వడానికి నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. మేనేజ్మెంటే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు 1,200 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. అధికారికంగా ప్రకటించారా? అధికారికంగా ప్రకటించారు. సిఎండిపి గారి స్వయంగా ప్రకటించడం జరిగింది. కానీ ప్రకటించారు కానీ ఎప్పుడు ఇస్తాము, ఎంత పర్సెంటేజ్ ఇస్తాము అనేటువంటిది వారు చెప్పలేదు. కానీ గతంలో కూడా సిఎండిపి గారు ఎప్పుడు ఇస్తాము అనేది చెప్పేదానికంటే ముందు ఈ యూనియన్లు మాట్లాడితే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఆయన 1%, 2%, 3% ఏ రకంగా ఇస్తారు అనేటువంటిది మరి తెలిసిన వెంటనే వచ్చి మరి మాకు అంటే ఒక్కసారి ఇప్పుడు ఈ సింగరేణి లాభాలకు సంబంధించిన పుట్టిన నాటి నుండి ఇప్పుడు జరుగుతున్న తతంగం వరకు పూర్తి స్థాయిలో చూసుకుంటూ వచ్చిన అనుభవం మీకు ఉంది కదా. అసలు ప్రతిసారి ఇట్లా జరుగుతుంటే కార్మిక సంఘాలను కూర్చొని ఇట్లా కాకుండా ఏదో ఒక కడాప్ డేట్ లేకపోతే కడాప్ ఇంత పర్సెంటేజ్ చేసే అవకాశం లేకుండా గతంలో
నరసింహరావు గారు డైరెక్టర్గా సిఎండ్ఎండిగా ఉన్నటువంటి కాలంలో ఒక టాపిక్ వచ్చింది. మేము ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్నాం. ప్రతిసారి సీఎం దగ్గరికి వెళ్ళడం ఏంటి, సీఎం దగ్గర కూర్చోవడం ఏంటి, అక్కడ మాట్లాడడం ఏంటి, ఆ డిసిషన్ ఒకసారి లాభాలు వచ్చినాయి కాబట్టి కూడా మనకు డైరెక్షన్ ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఆపేది లేదు. కాబట్టి ఆ డైరెక్షన్ ప్రకారంగానే లాభాలు వచ్చినా రాకపోయినా ఇంత పర్సంటేజ్ మనం ఫిక్స్ చేసుకొని దానిపైన మనం ముందుకు పోదామని చెప్పి